హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఈరోజు మనం టెర్రస్ గార్డెన్లో చిలకడ దుంప హార్వెస్ట్ చేసాం. చూడండి, ఈ టబ్లో వేసాను అనమాట. ఇంకెందుకు తీసేద్దాం ఈ పాదు. చూడండి, ఇలా వచ్చింది కదా, ఇదంతా తీసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇందులో వేరేది ఏదో వేసుకుందాం అనుకున్నాను. చూడండి, ఇవంతా కదిపి తీస్తే ఇందులో ఇన్ని వచ్చాయన్నమాట చిలకడ దుంపలు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని. చూసారా, స్వీట్ పొటాటో. అస్సలు ఏదో మామూలుగా వేసాను అంతే. ఒక దుంప సంక్రాంతి తెచ్చింది, అది చక్కగా అల్లేసి ఎన్ని వచ్చాయి దుంపలు. చూసారా, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇవి కటింగ్స్ పెట్టుకుని వచ్చేస్తాయి దుంపలు, తెలుసా? అడుగున 2 టబ్బులో పెట్టుకున్నాం అంటే వచ్చేస్తాయి. మళ్ళీ 4-5 months కల్లా అడుగున దుంపలు అయిపోతాయి అన్నమాట. ఓకేనా? చూడండి, మీరు ఈసారి చిలకడ దుంపలు తెచ్చుకుంటే ఒక టబ్లో వేసుకోండి, దుంప చక్కగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవన్నీ తీయాలి, తీసి కడిగేసి అప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దుంపలన్నీ తీసి కడిగేసాను, కడిగేసి ప్లేట్లో పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా కొంచెం పెద్దవి అవుతాయేమో, నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలీదు, తీసేసాను అనమాట. ఆ టబ్ ఖాళీ చేసి ఇంకేమైనా వేసుకోవచ్చు కదా అని. చూడండి, ఇంకొంచెం పెరగాలి, సన్నగా ఉన్నాయి కానీ పర్వాలేదు అనుకుంటా. ఉడకబెట్టుకుని తినొచ్చా ఇవి ఎర్రదుంపలు? ఫస్ట్ టైం మా గార్డెన్లో చిలకడ దుంప హార్వెస్ట్. చూసారా, చాలా హ్యాపీగా ఉంది నాకు. చిలకడ దుంప కూడా పండించాను. ఈ హ్యాపీనెస్ ముందు ఎంత ఇదైనా చెప్పలేము. ఇంకా ఏమిచ్చినా తక్కువ అనిపిస్తుంది కదా. ఈ చిన్న చిన్నవే చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.